వెల్కమ్ టు AP19 న్యూస్. 2348 కోట్ల అంచనా వ్యయంతో మచిలీపట్నం కొత్త ఫిషింగ్ హార్బర్ పోర్ట్ అథారిటీ నిర్మాణ పనులను ప్రభుత్వం ముమ్మరం చేసింది. గిలకల దిండి వద్ద ఉన్న ఫిషింగ్ హార్బర్ ఛానల్గా దాని ప్రయోజనాన్ని కోల్పోయింది. ఫిషింగ్ హార్బర్ను కలుపుతూ ఇసుక నిల్వలతో సిల్ట్ అయింది. కొత్త ఫిషింగ్ హార్బర్ను నిర్మించాలనేది ప్రధాన డిమాండ్గా మచిలీపట్నం మత్స్యకారులు గత కొన్ని రోజులుగా అనేక నిరసనలు చేశారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న మచిలీపట్నం ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యుడు పెర్ని నాని అక్కడ పరిస్థితులను చూసి కొత్త ఫిషింగ్ హార్బర్ను మంజూరు చేశారు. ఇది ఇలా ఉండగా బందర్ పోర్టు పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే పెర్ని నాని గురువారం తీరంలో జరుగుతున్న పనులను పలు శాఖల అధికారులు విలేకరులతో కలిసి సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ఈ పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బందర్ ప్రజల చిరకాల వాంఛ అయిన పోర్టు నిర్మాణ పనులు తన హయాంలో జరుగుతుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్త్ బ్రేక్ వాటర్ ప్రస్తుతం 250 మీటర్ల కోర్ లైన్ మరియు సౌత్ బ్రేక్ వాటర్ 1400 మీటర్ల కోర్ లైన్ పూర్తయిందన్నారు. టాప్ లైన్ పైన నిర్మాణం పూర్తవలేదని, హైవే నుండి పోర్టు వరకు 6.5 కిలోమీటర్లు రోడ్డు పనులు మొదలుపెట్టి 1923 ఎకరాల భూసేకరణ జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మే 22వ తారీఖున వచ్చి ఏదైతే ఇవాళ మనం నుంచున్నటువంటి సౌత్ బ్రేక్ వాటర్ పనులు శంకుస్థాపన చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఒక్క క్షణం కూడా పని ఆగకుండా నిరంతరం ఈ బ్రేక్ వాటర్ పనులన్నీ కూడా శరవేగంగా నిరంతరాయంగా నిరాటంకంగా మొత్తం పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పనులు జరిగే భాగంలో ఇది అంటే సౌత్ బ్రేక్ వాటర్ వచ్చి 2 కిలోమీటర్లు అంటే 2.05 అంటే 2050 మీటర్లు సముద్రంలోకి గోడ నిర్మాణం చేయాలి. దానిలో భాగంగా కోర్ బ్రేక్ వాటర్ అంటే ముందు అడుగున్నటువంటి లేయరు వేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ సౌత్ బ్రేక్ వాటర్ ఇప్పటికీ 1400 మీటర్లు పూర్తయింది. అలాగే ఉత్తరాన కూడా నార్త్ సైడ్ కూడా ఒకటి 250 మీటర్లు బ్రేక్ వాటర్ ఒకటి స్టార్ట్ చేశారు. అది కంప్లీట్ అయిపోయి కూడా చాలా అయింది. సెటిల్మెంట్ అంతా కూడా చూసుకున్నారు. సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సెటిల్మెంట్ అంటే సముద్రంలో ఇంకా ఎంత లోతుకి దిగిపోతూ ఉంటుంది ఈ బొరు వేస్తుంటే ఈ గోడ నిర్మాణం అని చెప్పినది 6 మాసాల పాటు సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. దాని సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. బహుశా జనవరి ఆఖరికి ఈ సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఫైనల్ డిజైన్స్ వస్తాయి. ఫైనల్ డిజైన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుని ఫైనల్ లేయర్స్ ఇంకా పైన నిర్మాణం చేయాల్సినటువంటి గోడ ఏ డిజైన్లో ఉండాలి, ఏ సైజులో ఉండాలి, అట్లాగే టెట్రాపాట్స్ అని చెప్పని త్రికోణంలో ఉన్నటువంటి కాంక్రీట్ బండరాళ్ళను కూడా సముద్రానికి అలా తట్టుకుంటాకి ఈ రాళ్ళకి పక్కన సముద్రంలో దింపరిస్తారు. అవి కూడా అది ఏ డిజైన్లో ఉండాలి, ఎంత బరువుతో ఉండాలి అనేది కూడా దాన్ని కూడా జనవరి ఆఖరికి ఫైనల్ చేసి దాని నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారు. ఇది ఇవాళ మే 22వ తారీఖు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినటువంటి ఈ బ్రేక్ వాటర్ ఫిబ్రవరి 15వ తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి మేము నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ చెప్తుంది. ఉత్తరం అయిపోయింది. దక్షిణం కూడా ఫిబ్రవరికి 15వ తారీఖుకి ఈ కోర్ బ్రేక్ వాటర్ పూర్తి అయిపోయిన తర్వాత పై లేయర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని 30 మాసాల్లో పూర్తి చేయాల్సినటువంటి మచిలీపట్నం పోర్ట్ని 24 మాసాల్లో పూర్తి చేసి అప్పచెప్తామని చెప్పని, దానికోసమని కంకణబద్దులై పనిచేస్తున్నామని చెప్పని, పగలు రాత్రి పనిచేస్తున్నామని చెప్పని ఇక్కడ మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ కూడా అట్లాగే మ్యారిటైమ్ బోర్డు సంబంధించిన ఇంజనీర్లు కానీ వాళ్ళు చెప్పేది చాలా ఆత్మస్థైర్యంతో చెప్తున్నారు, నమ్మకంతో చెప్తున్నారు. 24 నుంచి 25 మాసాల్లో మేము పూర్తి చేసి మీ అందరికి అప్పచెప్తామండి అని చెప్పి వారు నమ్మకంగా అంటే ధైర్యంగా చెప్తున్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. అంటే ముఖ్యమంత్రి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ సముద్ర వేణముకి గంగమ్మ తల్లికి పూజ చేసి సారి ఇచ్చి పని మొదలుపెట్టిన తర్వాత ఇంతవరకు కూడా ఒక్క క్షణం కూడా పని ఆగకుండా ఇక్కడ పనులు జరగటం, అలాగే సమాంతరంగా అన్ని పనులు బ్రేక్ వాటర్తో పాటుగా బెర్తుల నిర్మాణం కానీ, డ్రెడ్జింగ్ పనులు కానీ, అలాగే సాయిల్ స్టెబిలైజేషన్ పనులు కానీ, ఇట్లా ప్రతి పని ఈ పోర్టుకి ఏమేం కావాలో అన్ని పనులు కూడా సమాంతరంగా నిర్మాణాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని ప్రభుత్వంతో 30 మాసాల్లో చేస్తానికి ఒప్పందం పడినప్పుడు కూడా ఇంకా తొందరగా ఏర్పాటు చేయడం అనేది మనందరికీ సంతోషదాయకం. ఇంత శరవేగంగా ఈ పోర్టు నిర్మాణం మచిలీపట్నం ప్రజల యొక్క కళ సాకారం చేయటానికి, కృష్ణా జిల్లా వాసుల యొక్క చిరకాల వాంఛను నెరవేర్చడానికి
అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడంటే చేస్తాడంటే అనే మాటకి అర్థం వచ్చే రీతిలో ఇవాళ ఆయన పాదయాత్రలో చెప్పాడు, ఎన్నికల్లో ఓట్లు అడుగుతాకు వచ్చినప్పుడు చెప్పాడు, మీ పోర్ట్ నిర్మాణం చేసే బాధ్యత నాదని చెప్పాడు. ఆ మేరకు ఈ పోర్ట్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి మరియు రాబోయే 12 మాసాల్లో దీన్ని ఒక రూపం తీసుకొచ్చి బందర్ ప్రజలకు చూపించేదానికి రాబోయే మరో 15 మాసాల్లో దీన్ని పూర్తి చేసి మచిలీపట్నం ప్రజలకి అప్పచెప్పేదానికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బందర్ వాసులందరి తరఫున సాల్యూట్ చేస్తాం. ఇంకా 250 ఎకరాలు రోడ్డు కోసం సేకరణ జరుగుతుందని, చిలకలపూడి పెడన మధ్య రైల్వే లైన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. సాయిల్ టెస్టింగ్ ప్రక్రియ మరియు బ్లాచింగ్, త్రిభుజాకారంలో ఉండే సిమెంట్ రాడ్లు తయారీ మరియు 4 బెర్తులకు నిర్మాణం జరుగుతుందన్నారు. బొగ్గు నిల్వ చేయడానికి 70 ఎకరాలు విస్తీర్ణంలో భూమిని ఎత్తు చేసి చదును చేసి భూమి మీద నుండి సముద్రం లోపలికి 16 మీటర్ల లోతు చొప్పున డ్రెడ్జింగ్ చేస్తున్నారన్నారు. కరెంట్ సబ్స్టేషన్ కోసం అనుమతులు తీసుకొని మచిలీపట్నం నుండి పోర్టు వరకు మంచినీటి పైప్ లైన్ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగే పని అంతా కూడా అంటే షిప్ వచ్చిన తర్వాత షిప్లోని సరుకు అంతా కూడా బల్క్ కార్గో దాన్ని లేకపోతే కంటైనర్స్ కానీ ఇవన్నీ కూడా నేల మీద దింపుతారు. కాబట్టి దింపినప్పుడు 1000 టన్నుల బరువు ఒకసారి భూమి మీద పడినప్పుడు భూమి కుంగిపోకుండా ఈ సాయిల్ స్టెబిలైజేషన్ కోసం అంటే నేలని దృఢపరచడం కోసం జరిగేటువంటి వర్క్లో దీన్ని పీవీడి అంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రైన్ సిస్టమ్ అని చెప్పని ఈ పైపులు మలేషియా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి సుమారుగా 20 మీటర్ల లోతులో ఈ పైపును పంపిస్తారు. దీనికి ఉన్నటువంటి ఈ గాడుల ద్వారా లోపల ఏ చెమ్మ చివించినా కూడా దీని ద్వారా నీళ్లు బయటకు వచ్చేసి తద్వారా ఎంత బరువు పడినా కూడా భూమి కుంగకుండా ఉండటానికి ఈ బల్క్ కార్గో హ్యాండిల్ చేసేదానికి భూమిలో ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికీ సుమారుగా 89.4 ఎకరాలు చేయాలనుకున్నారు. ఇప్పటికి అంటే ఈ నెల ఆఖరు డిసెంబర్ ఆఖరు లోపు సుమారు 90 ఎకరాలు చేయాలనుకున్నారు. 90లో ఇప్పటికి 81 ఎకరం పూర్తి చేశారు. ఇప్పుడు ఇక్కడ మనం నుంచున్నది కంటైనర్ యార్డ్. ఈ ఫెర్టిలైజర్ యార్డ్ ఏదైతే ఎరువులు వచ్చి దింపటానికి అదొక 12.4 ఎకరాలు అన్నారు, అది కంప్లీట్ చేశారు. కోల్ యార్డ్ ఒక 54 ఎకరాలకి 53.6 ఎకరాలు పూర్తి చేశారు. కంటైనర్ యార్డు 23 ఎకరాలు చేయాలనుకున్నారు, ఇప్పటికి 15 ఎకరాలు చేశారు. అంటే ఈ డిసెంబర్ ఆఖరిలోపు చేయాల్సిన వీళ్ళు టార్గెట్గా పెట్టుకుని ఇప్పటికి 81 ఎకరాలు పూర్తి చేశారు. టోటల్గా 200 ఎకరాలు ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయిల్లో కార్గో హ్యాండ్లింగ్ కోసం 200 ఎకరాలు సాయిల్ స్టెబిలైజేషన్ చేయాలి. 200 ఎకరాల్లో కూడా ఇట్లా పైపుని 20 మీటర్ల అంటే 65 అడుగుల లోపుకి ఇట్లా గొంటలు దించుతా అంటే ఎకరానికి ఎన్ని దింపుతారు సార్? ఎన్ని పాయింట్స్ ఉంటాయి? చిల్లర ఈ రేపు 31వ తారీఖు లోపు చేయాలి. 4 మెషిన్స్ చేస్తున్నాయి. ఇది అయిపోయిన తర్వాత మరొక టార్గెట్ పెట్టుకుని ఇట్లా పోర్ట్ నిర్మాణం పూర్తయ్యే లోపు 200 ఎకరాలు కంప్లీట్ చేయాలి. దానికన్నా ముందే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. శరవేగంగా ఈ పనులన్నీ కూడా చేస్తాను. సాయిల్ స్టెబిలైజేషన్ బెర్తుల నిర్మాణం పూర్తయిపోయి పోర్ట్ నిర్మాణం పూర్తయిపోయి షిప్ వచ్చే టైంకి ఇదంతా కూడా ఎకరానికి 3300 ఇట్లాంటి పైల్స్ వేస్తారు. ఈ పైప్ లోపల అంటే 65 అడుగుల పైప్ ఒక్కొక్కటి పెడుతూ ఎకరానికి 3300 ఇట్లాంటి గొట్టాలను లోపలికి పంపిస్తారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పెంచిన పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాల ఆర్థిక ప్రయోజనం, విజయవాడలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అందరితో ముచ్చటించారు. జనవరి 1వ తేదీ నుంచి పెరుగుతున్న పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాల ఆర్థిక ప్రయోజనం, విజయవాడలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను ఒక పండుగలా చేయాలని అందరికీ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎన్ఎస్ దినేష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, కనిగిరి ఎమ్మెల్యే శ్రీ బొర్రా మధుసూదన్ యాదవ్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ఎల్ రవిబాబు, ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, డిఆర్డీఏ మరియు మెప్మా పీడీ శ్రీ టి రవికుమార్ పాల్గొన్నారు. అధికారంలోకి రాకముందు పెన్షన్ అమౌంట్ జరిగే ఈ పెన్షన్ కానుకనే కార్యక్రమం ఈ జనవరి 1 తారీఖు నుండి నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్ వరకు వివిధ కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరగడానికి ఉంటుంది. దాంట్లో ప్రధానంగా
జనవరి 1 నుండి ఇప్పుడు ఎన్హాన్స్డ్ పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇప్పుడు 3,000 రూపాయలు పెంచి ప్రతి ఒక్క పెన్షనర్స్కి అదనంగా ఇంకొక 1,60,000 పెన్షన్స్ కూడా రాష్ట్రం వ్యాప్తంగా చేసిన కార్యక్రమము లాంచ్ అయిపోతుంది. ఈ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిన ఈ లోన్ వేవర్స్ ఫర్ ఎస్ఎస్జీ ఉమెన్స్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ చేయూత కార్యక్రమం కింద వాళ్ళకి ఉంటున్న బెనిఫిట్స్ కూడా ఈ ఈ ఈ మధ్యలో ఉంటున్న టైంలో 3వ ప్రోగ్రామ్గా జరుగుతుంది. 4th ప్రోగ్రామ్ మనకి విజయవాడలో అరౌండ్ 404 crores ఖర్చు పెట్టేసి ఒక పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా జరగడానికి ఉంటుంది. దానికి ఉండిన ప్రీ లాంచ్ కార్యక్రమము అండ్ లాంచ్ కార్యక్రమం అండ్ పోస్ట్ లాంచ్ అని 3 దఫాలుగా ఈ 4 కార్యక్రమం కూడా వివిధ రంగంలో వివిధ స్థానంలో జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ నుండి జిల్లా లెవెల్ నుంచి కింద మండల్ అండ్ సచివాలయం లెవెల్లో కూడా ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో చేయాలని ఒక కార్యక్రమం ఇవాళ ప్రవేశపెట్టారు. విజయవాడ ప్రభుత్వ కొత్త హాస్పిటల్లో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈమెయిల్తో అటు పోలీసులు ఇటు ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఈమెయిల్కు వచ్చిన సమాచారంతో అంతా ఆందోళనకు గురై ఉరుకులు పరుగులు పెట్టారు. నేను మీ ఆసుపత్రుల్లో చాలా బాంబులు పెట్టాను, పేలుడు పదార్థాలు కనిపించకుండా దాచాను, అవి కొద్ది గంటల్లో పేలనున్నాయి, మీరందరూ చనిపోతారు, మేం ప్యూనింగ్ అనే తీవ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులమని అందులో ఉంది. దీనిపై వెంటనే అప్రమత్తమైన ప్రిన్సిపల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే 3 గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అది కేవలం బెదిరింపు మెయిల్గా తేల్చారు. నకిలీ సమాచారమని గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 70 ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు బుధవారం వేకుజామున 4:02 బెదిరింపు మెయిల్ పంపినట్లుగా గుర్తించారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోని మహారాష్ట్రలోని నాగ్పూర్లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖార్గే కూడా హాజరు కాబోతున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలు సైతం ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలోనే లోక్సభ ఎన్నికలు వస్తుండటంతో ఏఐసిసి ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. లోకేష్కు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోకేష్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న ఏపీసీఐడి పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను బెదిరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేయగా తదుపరి విచారణ జనవరి 9కి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. జీలుగుమిల్లి మండలం తాటియాకులో అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. రాజమండ్రి నుండి మహారాష్ట్ర ఔరంగాబాద్ తీసుకువెళ్తూ ఉండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. గూడ్స్ లారీలో 11 బ్యాగుల్లో తరలిస్తున్న 220 కేజీల గంజాయిని పట్టుకొని జంగారెడ్డిగూడెం ఎస్సీబీ స్టేషన్కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సీబీ అధికారులు వెల్లడించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని గురువారం అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి బయటకు రావాలని నినాదాలు చేశారు. మంత్రి జోగి ఇంటి ముట్టడి నేపథ్యంలో పోలీసులు మోహరించారు. అంతకుముందు రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ రోడ్లోని మంత్రి ఇంటికి ర్యాలీగా చేరుకున్నారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల కార్యదర్శులు ఎం మహేష్, సిహెచ్ సుధాకర్ తదితరులు నాయకత్వం వహించారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో మాజీ ఉపసభాపతి మండల బుద్ధప్రసాద్ వైసీపీలో చేరుతున్నారు అనే వార్తలకు ఆయన కుమారుడు మండల వెంకట్రామ్ చెక్కుబెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను గందరగోళంలో పడవేయటానికి మాత్రమే కొందరు సోషల్ మీడియాలో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తన తండ్రి ఎల్లప్పుడూ అభివృద్ధిని కోరుకునేవాడని, చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగిందనే నమ్మే వ్యక్తి అని, తాము తెలుగుదేశం పార్టీని వీడేది లేదని అన్నారు. సోషల్ మీడియాలో బుద్ధప్రసాద్పై జరుగుతున్న ఫేక్ న్యూస్పై
అవినిగడ్డ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ఆయనతో పాటుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు, అవినిగడ్డ మండల అధ్యక్ష కార్యదర్శులు యాసం చిట్టిబాబు, కర్రా సుధాకర్, బండే రాఘవ, కోరాకుల ప్రసాద్, నరహరి, సాయి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఇవాళ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. నిన్నేమో ఏదో మ్యాంగో న్యూస్ అని చెప్పి ఏదో టీవీ ఫోటో పెట్టి ఆ టీవీలో క్లిప్పింగ్ వస్తున్నట్టుగా ఒక సోషల్ మీడియాలో ఒక మార్ఫింగ్ చేసి మండలి బుద్ధప్రసాద్ గారు వైసీపీలో చేరుతున్నారు అని చెప్పి ఒక వార్త నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ దానికి కంటిన్యూషన్గా ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే హెడ్డింగ్ పెట్టి వీళ్ళు ఫోటోషాప్ చేసి బుద్ధప్రసాద్ గారు వైసీపీలో చేరుతున్నారు అని చెప్పి మళ్ళీ ఇవాళ ఇంకొక వార్త పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అందరూ కార్యకర్తలు, అభిమానులు చాలా ఇబ్బంది పడుతూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నాకు ఇవాళ చాలామంది అనేక మంది ఫోన్లు చేయడం జరిగింది. రాత్రంతా మాకు నిద్ర పట్టలేదండి, మీతో మాట్లాడేంత వరకు ఏంటి అసలు ఏంటి వార్త ఏంటి అని చెప్పి చాలామంది అడగటం జరిగింది. దాని దృష్ట్యా ఇవాళ ఇక్కడ మన అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే కేవలం ఫేక్ న్యూస్, ఈ ఫేక్ న్యూస్ ద్వారా ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది చేయాలని చెప్పి, ఎందుకంటే ఈరోజు బుద్ధప్రసాద్ గారు ఇక్కడ రాబోయే ఎన్నికల్లో గెలుస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. దాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు అని చెప్పి పార్టీలో ఇబ్బంది చేయాలని ఆలోచిస్తున్నారు. పార్టీ వాళ్ళు పూర్తిగా తెలుసు, అందరికీ తెలుసు, అందరు అభిమానులకి కార్యకర్తలకి తెలుసు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్నాం సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పనిచేయనివ్వకుండా సర్క్యులర్ నెంబర్ 1214ను విడుదల చేసిందన్నారు. ఈ విధానం వెనక్కి తీసుకోకపోతే ధర్నాలు ఉధృతం చేస్తామని తెలిపారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.